ఇదే నన్ను ఆదరించింది, ఇదే నా దుఃఖాన్ని పూర్తిగా తీసివేసింది, మరి ఇంకేది లేదు. వాక్యము నిన్ను ఆదరిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇంకెవరు నిన్ను ఆదరించలేరు. ఎందుకంటే మాటలు చెప్పగలిగిన వారే ఎవరైనా, అది సహజం, మర్యాద కూడా. చెప్తారు, అమ్మ కష్టాలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి చెప్పండి, సామెతలు కూడా రావా? కష్టాలు మనుషులకు రాకపోతే రానుకు వస్తాయా? ఏమండి, మనుషులకే వస్తాయి. కాబట్టి కాస్త ఓర్చుకోమ్మా, సులువే చెప్పడం కదా. ఆ స్థితిలో ఉన్న వారిని, వాళ్ళకున్నటువంటి బాధను తీసేయడానికి మనకు తోచినటువంటి మాట చెప్పడం సులువే. అలాగని అదేం తప్పు కాదు, అది అవసరం కూడాను, ఓదార్చాలి. కానీ అయినంత మాత్రాన ఆ బాధ వారి నుంచి తొలగిపోద్దా? లేదు. కానీ బాధలన్నీ అనుభవించి, ఈ శరీరంలో ఒక వ్యక్తి పడాల్సిన బాధలన్నిటినీ పడి, ఆ బాధలను అనుభవించి, బాధలను జయించి, చివరికి ప్రాణాన్ని పెట్టి మరణాన్నే జయించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన ఒక్క మాట పలికితే, నీ హృదయాన్ని ఆ మాట తాకితే, ఈ బాధ అంతా మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎట్టి ఆదరణతో మనల్ని ఆదరించాడో, ఈ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆయన ఆదరించుటకు మనకు సామర్థ్యము కలిగిందని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆదరించే వాక్యాన్ని మనం ముందు ధ్యానం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలు అనేటువంటివి అందరికి వస్తాయి, పరిస్థితులు అనేటువంటివి అందరికి వస్తాయి. ఇంకా చెప్పాలంటే మరణం ఈ లోకంలో అత్యంత భయంకరమైనది, బలమైనది ఏంటి చెప్పండి? మరణం. మరణం మరణమవుతామని తెలిసిన మనుషులు దానిని లక్ష్య పెట్టరు. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందని తెలిసిన మనుషులు దానిని యోచించరు అని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. మరణం అందరికీ వస్తుంది, కొంచెం ముందు కొంచెం వెనక వస్తుంది. ఇదన్నీ తెలిసిన విషయాలే. కానీ మన వరకు అది వచ్చినప్పుడు అది తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. మరణం అనగా ఎడబాటు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కుటుంబంతో ఎడబాటు, సంఘముతో ఎడబాటు, శరీరముతో ఎడబాటు, బంధువులతో ఎడబాటు, ఇవన్నిటి నుంచి ఎడబాటు చేసి మనల్ని శాశ్వతంగా వీటన్నిటికీ దూరం చేసేదే మరణం. కానీ మరణమును ఎవరూ తప్పించుకోలేరు. కానీ మరణాన్ని తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని లేఖనం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నాయందు విశ్వాసం ఉంచితే అతడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచితే అతడు ఇక ఎన్నటికీ చనిపోడు అనే ఈ మాటను క్రైస్తవులుగా మనం, దేవుని పిల్లలుగా మనం ఎంతో హృదయాలలో దాచుకోవాల్సి ఉంది. ఎందుకని అంటే మరణము అనేటువంటి మాట శారీరకంగా అందరికీ సంప్రాప్తమే, కానీ ఆధ్యాత్మికంగా మరో మరణం ఉంది. ఆ రెండవ మరణం ఎవరికి మనలో లేదు కనుక మనము నిరీక్షణ గలవారము.